నమస్కారం. నా పేరు పురుగుల రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక ఉద్యాన సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక ఉద్యాన సంఘం ఆఫీస్కి మన బంధువులైన ఎల్లమ్మ గారు సూర్యాపేట జిల్లా నుంచి ఆత్మకూరు మండలం ఏకూరు గ్రామం నుంచి అనే మా సమస్య మా భార్య భర్తల మధ్య చిన్నపాటి డిస్ట్రిబ్యూట్ ఉంది. గత 25 ఏళ్ల క్రితం నేను తను వివాహం చేసుకున్నాను నర్సయ్యని. ఆనాడు తనకు 3 పిల్లలు ఉన్నారు. మా అత్త మామలు అరెకరం భూమి నీ కోసం రాస్తాము, ఆ పిల్లలను చూసుకో, ఉన్న ఆస్తి నీకు ఇస్తామని చెప్పడం వల్ల నేను మోసపోయి ఎటువంటి విడాకులు కాగితాలు ఆ రోజు తీసుకోకుండా అతను వివాహం చేసుకోవడం జరిగింది. ఆయన పిల్లలను నేనే పెద్దవాళ్ళు చేయడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా 3 పిల్లలు కన్న తర్వాత సైదమ్మ నా భర్తను వదిలేసి వెళ్ళిపోతే ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకొని పెద్ద మనుషుల సమక్షంలో నేను వివాహం చేసుకోవడం జరిగింది. నేను వివాహం చేసుకున్న సమయంలో మా కుల పెద్దలు అందరూ ఉన్నారు. దీనికి ఊరంతా సాక్ష్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి టైంలో ఇప్పుడు గత 30 ఏళ్ళు జరిగిన తర్వాత సైదమ్మ ఎక్కడెక్కడో తిరిగి ఇవాళ నా ఆస్తి నాకు కావాలా, నా భర్త నాకు కావాలి, ఈ ఆస్తి నా కొడుకుని చెందింది, నీకు చెందదు, నువ్వు బయటకు వెళ్ళాలని అంటున్నారు. మరి ఇటువంటి అంశాల మీద నాకు న్యాయం చేయాలని చెప్పేసి మన ఆఫీస్ని ఆశ్రయించింది. కావున మనం ఇప్పుడే స్థానిక ఆత్మకూరు ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. సార్, మీరు 29వ తారీఖు వారితో మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా ఆ రోజు రజక ఉద్యాన సంఘం జిల్లా ప్రెసిడెంట్ రాంబాబుగా మరియు మా టీం ఆ రోజు మేము హాజరవుతాం. ఎల్లమ్మ గారికి జరగాల్సిన న్యాయం చేసే విషయంలో ఖచ్చితంగా పనిచేస్తాం. ఎల్లమ్మ గారికి ఒకటే ధైర్యం ఇస్తున్నాం, అమ్మ నువ్వు కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చావు తప్ప ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి రాలేదు. అదేవిధంగా తన భర్త నర్సయ్య కూడా అర్థం చేసుకోవాలి, ఇన్ని సంవత్సరాలు నా భార్యగా ఉండి నా పిల్లలను పోషించి నా పరిస్థితిని వైఖరి తీసుకొచ్చినామని నేను విస్మరించడం కరెక్ట్ కాదని అర్థం చేసుకోవాలా. పెద్ద మనుషులు కూడా పెద్ద మనసు చేసుకొని ఈ ఎల్లమ్మకి న్యాయం చేసే విధంగా సహకరించాలా. ఆ ప్రాంతం పెద్ద మనుషులు కూడా రానున్న తరాలు ఎట్లాంటివి జరిగితే మరి మన కుటుంబాలు ఏమైపోతాయి అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు గ్రామస్తులుగా మీరు ఆలోచించాలి. రేపు మేము న్యాయం జరిగేదాకా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏమి న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్లో కాకపోయినా దీనికి బాధ్యులైన వాళ్ళ మామగారు, దీనికి బాధ్యులైన తన నర్సయ్యని, తన సపోర్ట్ చేస్తున్న అత్తగారిని, పెద్ద మనుషులను కూడా మనం పోలీస్ ఫిర్యాదులు పకడ్బందీకి ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా కోర్టు పరిధిలో కూడా మనం సివిల్ జడ్జి దగ్గర కూర్చొని న్యాయపరమైన లీగల్ ఎయిడ్ పరిశీలన తీసుకొని అక్కడైనా వీళ్ళని పిలిపించి తను న్యాయం చేసే విధంగా ఆ లీగల్ ఎయిడ్ ద్వారా పిలిపించైనా మీకు పరిష్కార సమస్యని గురించే వరకు నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. జై రజిక, జై రజిక. పరిష్కరిస్తాం రజికుల సమస్యలు, పరిష్కరిస్తాం రజికుల సమస్యలు. రజికుల ఐక్యత, రజికుల ఐక్యత. న్యాయం జరగాలి ఎల్లమ్మ గారికి, న్యాయం జరగాలి ఎల్లమ్మ గారికి. జై రజిక, జై రజిక.